సార్ ఈ వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఈయన ఎందుకు మీ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే నేను 100% జరుగుతున్నా. దాదాపు 1 hour నా సొంత ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్కషన్ జరిగింది. షర్మిల గారి మీద వాళ్ళు పెట్టిన ఆ ట్విట్టర్ ట్వీట్లు కొన్ని అవి చూసుకొని, ఆ సొంత చెల్లెలే కదా అని నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే, మరి అంటే వాళ్ళు హట్ అయినట్టే కదా సార్. నేను జనసేన, ఆమె మా పార్టీ కాదు కాంగ్రెస్, సోయానా వైసీపీ ఆయనకు చెల్లెలు. మరి ఎలా సార్ అంటే, ఒక స్త్రీని మనం నిజమైన మానవత్వం ఉన్న మనుషులమైతే తల్లిని చెల్లిని ప్రతి ఒక్కరిలో చూడగలగాలి. మరి షర్మిలమ్మను తిడితే మరీ దారుణమైన భాష. అంటే మీకేదో గ్లడ్జ్ ఉంది. ఇప్పుడు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ఉన్నతంగా నీది తప్పమ్మా అని మాట్లాడడం అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ చిలవల పలువులుగా ఆమెకు లేనిటివి ఆపాదించి వాళ్ళిద్దరూ రూమ్ లో దొరికినట్టు అవి ఉన్నాయి కదా మన దగ్గర. అవి చూస్తే జుగుప్సాకరంగా ఎందుకు బాధపడం? కడప జిల్లా వాళ్ళు ఇప్పుడు మేము బాధపడమా? అరే నీ అమ్మ ఏంది ఇంత దిగజారి, మా భాషది ఇంత దిగజారిపోయి ఇవ్వడం ఏందయ్యా ఆడబిడ్డల మీద అంటాం. దాన్ని మనం మీకెందుకు తిన్నాయి మనోభావాలు అంటే, జోగినేని మణి దానికి కూడా చెప్తా. మా నాయకుడే, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు ఒక పాయింట్ చెప్పారు. ఏమని? ఇది పలానా చోట ఇట్లా మాట్లాడినాడు. అప్పుడు కూడా ఇతను మేధావి అనుకొని పోతే కులాలను ఎత్తి మాట్లాడి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అని ఆయన రాసి ఇచ్చినాడు. దాంట్లో ముఖ్యంగా ఇచ్చింది ఆయన అన్ని ఛానల్లో చెప్పినాడు. మా నాయకుడిని తిడితే పర్లేదు, మా నాయకుడు ఇంట్లో వాళ్ళని తిట్టి ఆ వీడియో ఒకసారి శేఖర్ రెడ్డి అన్న చూస్తే, ఓకే ఇదేం మా తిట్టిన దానికి తిట్టి, ఓకే నేను కూడా ఇప్పుడు నన్ను ఒక మాట అంటే నేను ఒక మాట అంటా శేఖర్ అన్నను, రేపు పొద్దున అవి ఉండవు. ఎందుకంటే నిద్రపోతే పొద్దునకి మాకు ఉండవు. ఏదో మేము డిబేట్లు అనుకుంటా ఉంటాం. కానీ 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాలు నిద్రపోయినా మనం అభిమానించే నాయకుల్ని మాట్లాడిన మాటలు శేఖర్ అన్నవి గుడ్డలు తరుక్కుపోవా? మీరు ఒకసారి చూడండి పోసాను. అదే ఆ మాటలు మన ఫ్యామిలీలో అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మీరు సపోర్ట్ మీ పార్టీని స్టాండ్ తీసుకోండి. ఎవ్రీథింగ్ నేను కాదనే ప్రసక్తి లేదు. నేను ప్రతిదీ ఏకీభవిస్తా. బట్ ఇటువంటివి కూడా చేసి చదువుకుని విఘ్నత కలిగిన వైసీపీ నాయకులు లాంటి మీరు కూడా ఒక బిడ్డను, ఒక స్త్రీని రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి వాళ్ళని అసెస్మెంట్ చేసేవాడిని ఇప్పుడు ఆయన నటిస్తూ ఉంటే జడ్జి దగ్గరికి వచ్చి రాజా అన్నా అని మాట్లాడి కాలర్ ఇట్టి అనుకుంటే అని ఇప్పుడు చూసి లేదండి ఆయన కరెక్టే అనుకోవాలనా? ఎస్, మీరు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. 100% మీరు చెప్పారు. మీకు 100కి 200% 114 చోట్ల జనసేన పార్టీ వైసీపీ హయాంలో కేసు పెట్టింది. ఈ రోజు కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్ లో ఉంది. నేను కావాలంటే రేపు పొద్దున్నే 114 కంప్లైంట్లు పంపిస్తా. ఏది మేము పెట్టినట్టు రిజిస్టర్ చేయాలన్నా? ఎందుకు పెట్టినారు అంటే రిజిస్టర్ చేయలే. అసలు పట్టించుకున్నాడు ఎవడు? కనీసం ఎస్ఐ సార్ మీరు కంప్లైంట్ చేసినామని విట్నెస్ ఫోటో దిగకూడదు, మీరు ఏదైనా ఉంటే మర్యాదగా పెట్టుకోండి, ఇప్పుడు పోతాం సార్ కడతారో కట్టరో అంటే పార్టీకి నన్ను తిట్టిన దానికి నేను పెట్టానని ఒక విట్నెస్ కోసం ఈ రైటర్ ఫోటో ఇచ్చి తీసుకోలేవాడు. బయటికి పోని అడ్డా చెప్పినారు. అవన్నీ చూసుకొచ్చి ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారన్న. ఒక్కటి అక్రమ కేసు ఒక్కడు తప్పకుండా పెడితే నేను ఈరోజు చెప్తున్నా శేఖర్ రెడ్డికి, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున జనసేన తరఫున, అన్న ఫలాని వాడు మాట్లాడకుండా తల్లిని చెల్లిని కేసు పెట్టారు అంటే నా తల ఉంచి నీతో పాటు వచ్చి వాడి కోసం నేను కొట్లాడతారా? నువ్వు రా, నేను వస్తా. అది నా నైజం. తల్లి మీద చెల్లెల మీద నాకున్న గౌరవం, పవన్ కళ్యాణ్ నాకు నేర్పిన సంస్కారం. 100% వస్తా. అసలు ఏ తప్పు చేయకుండా సోషల్ మీడియాలో ఎవరు తల్లిని చెల్లిని తిట్టకుండా ఉన్న వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టుంటే నేను పోరాడతా. ఊరా కలిసి మన ఇద్దరం ఇటువంటి సమాజాన్ని వద్దు అనుకుంటున్నాం కదా. నేను శేఖర్ అన్న వెనకలు వస్తా, లేదా నా వెనకలు నువ్వు రా, పోయి అటువంటి వ్యక్తిని బయటికి తీద్దాం. లేదా ఆ కేసు పెట్టినారన్న వాళ్ళను వర్మ గారి సాక్ష్యం అనుకో, ఆయనే ఈ కోర్టులో ఆయనే మనకు జడ్జి. ఆ పేర్లు నువ్వు ఇయ్యి, వాళ్ళు పెట్టిన డేటా ఇస్తాం. ఆయన ఇది కరెక్టే పెట్టడం అనకపోతే నేను దగ్గరుండి ఈ ఛానల్ నేను ప్రమాణం చేసి చెప్తున్నా. రైట్, మంచిది. ఎవరో ఒకరు మంచి స్టెప్ వేయాలి. ఆనంద్ సార్ గారు ఒక నిమిషం సార్, లెట్ మీ ఫినిష్. నేను మళ్ళా సార్ అన్నమాట. రెండోది, మీ నాయకుడు
అబద్ధాలు చెప్తున్నారన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకడే ప్రపంచంలో సత్యహరిశ్చంద్రుడు, ఆయన సత్యాలు పలికినట్టు నేను అత్యంత సుమాతంగా ఒక ఐఏఎస్ మంచివాడిని పెట్టుకోమనన్నా ఓకే, సలహా తీసుకుంటున్నా. కానీ మీరు వినవలసింది ఏంటంటే, కృష్ణతేజ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేరళ నుంచి పట్టుబట్టి తెచ్చుకున్నటువంటి, కేరళ లేదా నేషనల్ లెవెల్లో అతి చిన్న వయసు నుంచి అక్కడ చేసినటువంటి సమస్యలకు అండగా నిలబడే అవార్డు పొందిన అధికారిని నాకు కావాలని కేంద్రాన్ని అభ్యర్థించి తెచ్చిపెట్టుకున్న కృష్ణతేజ ఐఏఎస్ ప్రతి నిమిషం ప్రతి సబ్జెక్టు క్షుణ్ణంగా పరిశీలించి అందించేటటువంటి ఐఏఎస్ అధికారి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సలహాలు